హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ ట్రైబల్ విలేజ్ ఇవ్వండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వంట చేస్తున్నారు. అమ్మా, ఏం వంట చేస్తున్నారు? ఏమ్మా, ఏం వంట చేస్తున్నారు? పులుసా? ఇవేంటమ్మా ఇవి? మాంసం? ఇది ఎండు మాంసం. ఓకే ఓకే. ఇది ఎన్ని రోజులు ఎండబెడతారమ్మా? ఇది 3 రోజులా? ఇది చింతపండు. ఇది మీరు చెట్లు ఇక్కడ కొండ మీద కాసిందండి చింతపండు ఇది? ఓకే. అరటికాయలు మీ చెట్టుకి కాసినానా? ఓకే. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం చిన్న ట్రైబల్ విలేజ్ అనమాట. కాకపోతే రోడ్డు ఉంది దీనికి, కొండల మీద రోడ్ సైడ్ చిన్న ట్రైబల్ విలేజ్. నేను వేరే వీడియో కోసం వెళ్తున్నప్పుడు కనబడితే తీస్తున్నాను అనమాట వీడియో, మీకు చూపిద్దామని. చూడండి, ఇల్లు అయితే ఇలా ఉంది. చూడండి, చిన్న ఇల్లు కట్టుకున్నారు. చూడొచ్చు, చిన్న పెంకుటిల్లు, మట్టి గోడలు, ముందంతా ఓపెన్గా ఉందన్నమాట. ఇక్కడ వంట చేసుకుంటున్నారు. ఏమండి, ఏమ్మా మీరేం చదువుతున్నారా? అసలు ఏమైనా చదువుకున్నారా? అసలు చిన్నప్పుడు నీకు చదువుకోలేదా? 5th వరకు చదువుకున్నారా? రాయడం అది వచ్చా? ఒక మరి ఎందుకు మానేశారు 5th వరకు చదువుకొని? ఏమ్మా, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ ఆయన పెళ్ళి అయిపోయిందా? ఇంత చిన్న వయసులో పెళ్ళి అయిపోయిందా? ఆ అమ్మాయి ఎవరు? చెల్లి. ఓకే. ఆమె కూడా మ్యారేజ్ అయిపోయిందా? ఇంత చిన్న వయసులో పెళ్ళి అయిపోయి. వాటర్ ఎలాగమ్మ ఇక్కడ? ఎలాగొస్తుంది వాటర్? కొండ మీద వాటర్ ఇది? ఊట నీళ్ళ? అదే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది వాటర్. ఓకే ఓకే ఓకే. ఇదండి, ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, కరెంట్ ఉందమ్మా? ఓకే. అమ్మ, ఇదేంటిది అల్లంలా ఉంది? పసుపా? ఇది మీరు పండించిందండి ఇది? ఏంటమ్మా, సంస్థలు ఇచ్చారా? మీరు పండించింది కాదా? అదేంటది, మీ దగ్గర కొని మళ్ళీ మీకు ఇవ్వడం ఏంటి? ఓకే. అమ్మ, ఇక్కడ ఏమైనా పంటలు ఏమి పండిస్తున్నారా? ఏం పండిస్తారమ్మా? టమాటాలు పండిస్తారా? ఓకే. మిరపకాయలు? అయితే మీరేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఒక్కటి కొనుక్కోలేమో. తెలీదు. ఓకే. ఏమండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చిన్న గుట్ట మీద కూడా ఇల్లు ఉన్నాయన్నమాట ఈ ఊర్లో. ఒకసారి ఇది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏమండి, ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. ఏమండి, భోజనాలు అయిపోయా? ఇంకా చేయలేదా? వంటలు చేస్తున్నారా? చింత చెట్లు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయమ్మా ఇక్కడ. మరేంటి ఇంతవరకు వంట చేయకపోవడం ఏంటి? ఇంకా తినలేదా? ఓకే. ఏం వండారు? కూరగాయలు ఇక్కడ నూరుతారమ్మా? మిరపకాయలు అవి నూరడానికి.
ఇవేంటి కాయల్లో ఉన్న మీదన? అది ఆంధ్ర కాయలు. దేనికమ్మా, దేనికి వాడతారు ఇవి? నూనె తీస్తారా? ఏం కాయలు? ఆండియం కాయలా? ఏ నూనె, ఏ నూనె ఇది? ఆను నూనె. ఆను నూనె దేనికి వాడతారమ్మా నూనె ఇది? మందులు గారు పని చేస్తుందా? అంటే ఎంత ఉంటుంది లీటర్? 70-80. అంటే మీరు తీస్తారు ఆయిల్? మరి మీరు ఈ కాయలు ఏం చేస్తారు ఇవి? మామూలు తీసుకొచ్చారు అంతే. ఓకే. సాకర్లు కొనేసి మిల్లుకి వేస్తారు. మిల్లుకి వేస్తారు, మిల్లు ఆడించేస్తారు. అనస మందికి ఇది అమ్ముకుంటారు పిల్లలకి. ఓకే ఓకే ఓకే. పిల్లలకి గుండెలు బల్లాలు జారిపోతాయి కదా. ఓకే. ఇవ్వండి, ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. అక్కడక్కడ ఇల్లు ఉన్నాయన్నమాట. ఇది బాగానే కట్టుకున్నారు ఇల్లు. సో ఇది ఊరు కొండల మధ్య. చూడండి, చుట్టూరు కొండలు అనమాట. రోడ్డు అయితే ఉంది. ఇది మేబీ వంటగదికి వాడుతున్నారేమో అది. ఓకే, ఇక్కడ ఎవరు లేరు, మాట్లాడదాం అంటే ఎవరు కనబడలేదు. ఇవ్వండి, చూడండి, ఇక్కడ కోళ్ళకి ఒకటి పెట్టారనమాట. ఇవన్నీ వంట చేసుకోవడానికి కర్రలు. వీడిని కోడి కోసం పెట్టారనమాట. ఇలా బాక్స్ పెట్టేశారు. కోడి అయితే లేదు, గుడ్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి, ఇది కొండల మధ్య ఉందన్నమాట. రోడ్డు కూడా ఉంది. రోడ్డు పక్కనే ఊరు అనమాట, ట్రైబల్ విలేజ్ చిన్నది. చూడవచ్చు, ఇదిగోండి, చిన్న ట్రైబల్ విలేజ్ అనమాట. ఒకసారి వీళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఒకసారి వీళ్ళు ఎలాగున్నారు ఏంటనేది. చూడండి, ఏంటి స్నానం చేస్తున్నావా, చేతులు కడుక్కుంటున్నావా? చేతులు కడుక్కుంటున్నావా? పర్లేదులేండి. ఫోన్ చేస్తున్నావా? ఏంటి మరి ఉట్టన్నా తినేస్తున్నాడు బాబు? కూర ఏం లేదా? ఓకే. ఏంటమ్మా మీరేం వంట చేస్తున్నారు? అరటికాయల కూర. ఇవి ఇప్పుడు అరటికాయలు మీవేనా? మీవే అంటే తోటలో పండించినవేనా, ఇక్కడ పండివేనా? దొడ్లో పండినవి. ఓ ఇక్కడేనా? ఏటమ్మా, ముగ్గిపోయిందా? ఓకే, ఇవ్వండి, ఇక్కడే ఉంది. సో మొత్తం ఇలా కొండల మీద అనమాట. బాగానే పచ్చిగా ఉంది కదా? లేతదే, అదే అంటున్నాను. సో అరటికాయ కూర చేస్తున్నారు. ఓకే. ఇదేంటి వేడి నీళ్ళు పెట్టారు? స్నానంకా? మరి ఇప్పుడు ఎండాకాలం కదా, వేడిగా ఉంటుందిగా. చూడండి, ఇక్కడ ఇలాగ వీళ్ళు డోర్ అయితే ఇలా పెట్టుకున్నారు. కరెంట్ అయితే ఉంది కదమ్మా? కరెంట్ ఉంది. కరెంట్ ఉండడం కొంచెం పర్వాలేదు. మీరేమైనా పండిస్తారు ఇక్కడ? ఏమైనా ఏం పండిస్తారు? ఓకే, వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ఈ సాములు ఇవన్నీ కొర్రలు మీరే వాడుకుంటారా లేదా బయట అమ్మడం చేస్తారా? మీకే సరిపోతుందా? సరిపోతాయి. ఓకే.
మీరేంటి పచ్చబొట్టు ఏంటి చేయి చూపించండి ఇక్కడ. ఎప్పుడు వేయించుకున్నారు చూపించండి ఒకసారి. ఏంటి పేరు అది? ఏమో సార్, ఎప్పుడు వేయించుకున్నారు అది? చిన్నప్పుడు అలా బాగా చిన్నప్పుడు వేస్తారా? మీకు తెలియదా వేసినప్పుడు? తెలియదు. ఆహాహా. అంటే ఏదో పేరులా ఉంది కదా అది? ఏం పేరు అని కుట్టారు, వాళ్ళకి అర్థం కాదు. ఏం పేరు అది? కలిపి రాయడానికి బాగానే రాశారు, కలిపి కుట్టారు. అంటే కాదు, ఏంటి పేరేంటి అది? ఏం పేరు మీకు తెలీదా? సో మీకు తెలియని చిన్నప్పుడు వేస్తారు. చిన్న వయసు. ఇప్పుడు ఎవరు వేస్తున్నారా మళ్ళీ పిల్లలు? మీరు వేస్తున్నారా? మీ పిల్లలకి వేయించట్లేదు కదా? ముందు వాళ్ళకి అలాగా ఉమ్. చాలా మంది వేసుకుంటారు సార్ బుగ్గాలకి. అదే ఇప్పటికి వేస్తున్నారమ్మా? అంటే నేను కొంచెం పెద్దోళ్ళు, అంటే ఇప్పుడు మీ దీంట్లో కొంచెం పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా వాళ్ళందరికీ ఉన్నది. కానీ ఇప్పుడు మీ తరం కానీ లేకపోతే ఇప్పుడు మీ పిల్లలకి కానీ లేదు అలాగా. అదే లేదు, ఎవరు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. బాగా నొప్పి పెడుతుంది కదా, బాగా నొప్పి పెడుతుంది. బయటకు వచ్చేనట్టు రక్తం బయటకు వచ్చినట్టు ఉంటేనే అది బయటకు వస్తేనే ఇది ఉంటుంది. ఉంటుంది మచ్చలాగా. అవును, పర్మనెంట్గా ఉంటుంది అది ఎప్పటికీ. అదేంటమ్మా కర్రలు? అవి కొండ మీద తెచ్చినాను అవి. అవేంటి కర్రలు? అది కత్తి కొమ్మాలి సార్. దేనికి అవి? కత్తిలికా? ఓహో, కత్తులు పిడికి. ఓకే ఓకే. సో మీరు భోజనం చేస్తారా? ఇంకెంతవరకు చేయలేదు భోజనం? టిఫిన్ కూడా చేయలేదు? సో ఇప్పుడు ఈ అతికే కూర వండిన తర్వాత స్నానాలు చేసి తినేసి ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇది మనం ఇందులో వెళ్ళి మాట్లాడాం కదా, ఆ ఇల్లు అనమాట ఇది. చూడండి, ఇది రోడ్డు పక్కనే అనమాట ఊరు. చూడండి, రోడ్డు అయితే ఉంది కొండల మధ్య. ఇవ్వండి, అంతా మీకు చూపించాను కదా, ఇదనమాట మొత్తం ఇలా రోడ్డు ఉంది ఆ కొండల మధ్య. రోడ్డు పక్కన ఊరు. కాకపోతే ఇదేంటంటే నేను ఇది ఊరు తీయాలని రాలేదు, వేరే వీడియో కోసం వెళ్తున్నప్పుడు నాకు ఈ ఊరు కనబడి తీసాను అనమాట ఇది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.